మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. వనజాతర జనజాతరగా మారింది. చిలకలగుట్ట నుంచి దిగివచ్చి గద్దెపై కొలువైన సమ్మక్కను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. సమ్మక్క తల్లికి జై అంటూ భక్తుల జై జయ ధ్వానాలతో మేడారం మారుమోగుతోంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచే తల్లికి ప్రభుత్వం తరపున అధికారికంగా స్వాగతం పలుకుతూ జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. చిలకలగుట్ట నుంచి గద్దెల వరకు సాగిన సమ్మక్క ఊరేగింపు ఆద్యాంతం కోలాహలంగా సాగింది. కాకతీయులపై కత్తి దూసిన వీరనారి భక్తజనం పాలిట కల్పతరువు సమ్మక్క 2 ఏళ్ల తర్వాత వనం వీడి జనం చెంతకు విచ్చేసింది. నిండు పున్నమి వెలుగుల్లో చిలుకలగుట్ట దిగి గద్దెలపైకి విచ్చేసింది. సమ్మక్క, సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇలా వనదేవతలంతా గద్దెలపైనే కొలువుతీరడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మవార్లను దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోతున్నారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ముందుగా పూజారులు గద్దెల వద్ద సంప్రదాయ పూజలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గద్దెల్ని శుద్ధి చేశారు. పౌర్ణమి వెలుగులో డోలు వాద్యాలు మారుమోగుతున్న వేళ సమ్మక్కను ఆదివాసీ పూజారులు చిలుకలగుట్ట నుంచి తీసుకొచ్చారు. మంత్రులు సీతక్క, అడ్లారి లక్ష్మణ్, జిల్లా అధికారులు సమ్మక్కకు ఘనస్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడి నుంచి గద్దెకొచ్చే దారి పొడవునా భక్తులు తండోపతండాలుగా చేరి తల్లికి నీరాజనాలు పలికారు. అందమైన ముగ్గులు వేసి అమ్మకు స్వాగతం పలికారు. వందలాది మంది భక్తులు డోలు, డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. పోలీసులు, ఆదివాసీ యువత రెండంచెల రక్షణ వలయంలో కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్క గద్దెలపైకి చేరింది. అనంతరం భక్తుల దర్శనాలు కొంతసేపు నిలిపివేసి విద్యుత్ దీపాల్ని ఆర్పి సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆ సమయంలో గద్దెల వద్ద భక్తుల కోలాహలం మిన్నంటింది. ఇవాళ వనదేవతలంతా గద్దెలపైనే ఉండడంతో నిండు జాతర ఆవిష్కృతమైంది. ఇప్పటికే జనసంద్రంగా మారిన మేడారంలో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.